परमेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। संस्कृतं मे प्रिया भाषा, संस्कृतं चिन्तयाम्यहम्। संस्कृतेन सदा वच्मि, संस्कृताय च जीवनम्। संस्कृतान्मे स्थितं सर्वं, संस्कृतस्य व्रती सदा। संस्कृते मे दृढा भक्तिः, हे संस्कृत नमोऽस्तुते। अन्तराय तिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवम् तं नरं वपुषि कुञ्जरं मुक्ते मन्महे किमपि तुन्दिलं महः। शरणं करवाणि शर्मदं ते चरणं वाणिचराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्ब कृतार्थसार्थवाहम्। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री काशी विश्वनाथाय नमः शिवाय। श्रीमात्रे नमः। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। నిన్న వరకు చెప్పుకున్న విషయాన్ని కొద్దిగా క్లుప్తంగా ఎవరైనా సంగ్రహం చేసి చెప్తారా అండి? ఒక 2 నిమిషాలు చెప్పిన తర్వాత మనం ముందుకెళ్దాం. గురుగారు, నిన్న పాఠంలో వాసనలు 2 రకాలు ఉంటాయని చెప్పుకున్నాము. శుభము, అశుభమైన వాసనలు. ఈ వాసనలు మన చిత్తంపై ప్రభావం చూపిస్తూ మన కర్మలని నిర్దేశిస్తూ ఉంటాయి. అంటే చెడు వాసనలు అయితే చెడు కర్మలు చేయడానికి, శుభ వాసనలు అయితే శుభ కర్మలు చేయడానికి ప్రేరేపిస్తుంటాయని చూస్తాం. ప్రతి ఒక్కరూ బుద్ధిని ఉపయోగించి పురుష ప్రయత్నంతో శుభకర్మల్ని ఆచరించాలి అని చెప్పి శాస్త్రంలో ఎలా చెప్పారో అలా ఆ కర్మల్ని అదే విధంగా ఆచరిస్తూ ఉంటే మన శుభ వాసనలు అనేవి బలపడి మనకి శుభాన్నే చేకూరుస్తాయి అని చెప్పి తెలుసుకున్నాం గురువుగారు. అంటే ఒకవేళ మన శుభవాసనలోకి మనం చేసే ఈ సత్కర్మలు బలాన్ని ఇస్తనే లేదా ఒకవేళ మనకి సందేహంగా ఉన్నా కూడా అప్పుడు కూడా శుభకర్మలే ఆచరించాలి అని చెప్పి అంతవరకు చూసాం గురుగారు. తర్వాత నిన్న సృష్టి ప్రారంభం గురించి ఒకసారి మాట్లాడుకున్నాం. మన భరతవర్షంలోనే సృష్టి అనేది ప్రారంభమైంది. ముందు విష్ణువు నుంచి బ్రహ్మగారు, ఆ బ్రహ్మగారు మనుషుల్ని అంటే మానవ సృష్టి ఇక్కడే భరతవర్షంలోనూ జరిగింది అని చెప్పి చూసాం గురువు గారు. నేను జూమ్ విండో చూడట్లేదు. ఒకవేళ మధ్యలో ఏమన్నా మాట వినిపిస్తున్నా నేను చెప్తాను గురువు గారు. దశమతర్గం 23 వరకు 18 వరకు. అవును గురుగారు, 18 వరకు 18 చెప్పాలి అనుకుంటా గురుగారు. ససర్జ స్వయమీశ్వరః తపోధర్మం చ దానంచ సత్యం తీర్థం చేయతి. సృష్టి మొత్తం ఇంకా ఎలా అయింది అంటే కేవలం సృష్టి ఎంత మాత్రమే కాదు, సృష్టితో పాటు ఇంకా ఏమేమి చేయాలి అంటే వాయిస్ రావట్లేదు సార్. వాయిస్ క్లియర్ కనిపించట్లేదు. అంటే చాలా లోగా వినిపిస్తుంది గురుగారు.
ఇప్పుడు వినిపిస్తుందండి బానే? ఇప్పుడు వినిపిస్తుంది గురుగారు. इति संचिन्त्य भव ఏం సంచింత్య ఏతేషాం హతాశానాం దుఃఖస్యాంతో హతాయిషాం స్యాదితి క్షణమేకాగ్రం చింతయామాస హృదయే. లేదండి దాని జంబూద్వీపస్య కోణేస్తున్నప్పుడు భావాభావ విషణ్ణాంగం ఉత్పాత ధ్వంస తత్పరం సర్గేస్మిన్ భూతజాతీనాం నానా వ్యసనకులం జనసేతస్య దుఃఖం తద్దృష్ట్వా సకలలోకకృత్ జగామ కరుణామీశః పుత్ర దుఃఖాతుతాయత. ఇప్పుడు ఆయన సృష్టి అయితే చేశారు బ్రహ్మగారు. బ్రహ్మగారు సృష్టి చేసిన తర్వాత ఆయనకి ఒకటి అంటే ఆయనకు అర్థం కాని విషయం ఏంటి, ఎందుకు వీళ్ళందరూ దుఃఖపడుతున్నారు, వీళ్ళందరూ దుఃఖించడానికి కారణం ఏంటి అని ఆయన ఆలోచించడం మొదలుపెట్టారు. గురుగారు దుఃఖించడానికి కారణం ఏంటి? ఇప్పుడు కూడా అలాగే గురుగారు వస్తుందండి, ఇంకా ఇప్పుడు అలాగే రాలేదు. ఉందండి. అలాగే అనిపిస్తుంది. అసలు మీ వాయిస్ క్లియర్ గా వినిపించట్లేదు. చాలా దూరంగా ఉండి మాట్లాడుతున్నట్టుగా వినిపిస్తుంది. సరే. ఇప్పుడండి ఇప్పుడు ఇప్పుడు కరెక్ట్ క్లియర్ గా వస్తుంది. ఉంది. ఇప్పుడు క్లియర్ గా వస్తుంది. అది మైక్ ఏదో ప్రాబ్లం అనుకుంటా. నేను ఎక్స్టర్నల్ మైక్ కనెక్ట్ చేస్తాను, దానివల్ల ఇద్దాం. సరే, ఇప్పుడు బ్రహ్మగారు సృష్టి అయితే చేశారు, చతుర్ముఖ బ్రహ్మ సృష్టి చేసిన తర్వాత ఇక్కడ అందరూ దుఃఖాన్ని అనుభవించడం చూసి ఆయనకి దుఃఖం వేసింది. ఎలాగైతే కొడుకు యొక్క దుఃఖాన్ని చూసి తండ్రికి ఎలాగైతే దుఃఖం వేస్తుందో అలా ఆయనకి దుఃఖం వేసిందంట. జనసేతస్య దుఃఖం తదృష్ట్వా సకల లోకకృత్ జగామ కరుణామీశః పుత్ర దుఃఖాతితాయత. ఆ తర్వాత కయేతేషాం హతాశానాం దుఃఖస్యాంతో హతాయిషాం స్యాదితి క్షణమేకాగ్రం చింతయామాస భూతయే. వీళ్ళు జనులు అల్పాయుష్కులు కాబట్టి వీళ్ళు అల్పాయుష్కులైనటువంటి వీళ్ళ దుఃఖాలు ఎలా తొలగాలి అని చెప్పి ఆయన ఒకసారి ఆలోచించి ఇది సంచింత్య భగవాన్ ససర్జ స్వయమీశ్వర తపో ధర్మం చ దానం చ సత్యం తీర్థాని చైవహి. ఈ దుఃఖాలు తొలగిపోవడానికి కొరకే తపస్సు, ధర్మము, దానము, సత్యము, తీర్థాలు ఇవన్నీ కూడా ఆయన ఏర్పాటు చేశాడు. ఏతత్ సృష్ట్వా పునర్దేవశ్చింతయామాస భూతకృత్ పుంసాం నానేన సర్గస్య దుఃఖస్యాంత ఇది స్వయం. నిర్వాణం నామ పరమం సుఖం ఏన పునర్జనః న జాయతే న మ్రియతే తజ్ఞానాదేవ లభ్యతే. ఇదంతా సృష్టి చేసిన తర్వాత దీనివల్ల కూడా దుఃఖం తొలగట్లేదు కదా. అంటే శాశ్వతమైనటువంటి సుఖం కావాలి అంటే నాణ్యస్య సర్గస్య దుఃఖస్యాంతి ఇది స్వయం. ఏతత్ సృష్ట్వా ఇంకా ఆయన ఇదంతా చూసిన తర్వాత దీనివల్ల కూడా సుఖం లభించదు. తపస్సు, ధర్మము, దానము ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటితో కూడా శాశ్వత సుఖం లభించదు. శాశ్వత సుఖం లభించాలంటే నిర్వాణం అని మాత్రమే ఉంది. ఆ నిర్వాణ దాన్ని మాత్రమే పొందగోరేవాడు అది జ్ఞానం చేత మాత్రమే లభిస్తుంది. జ్ఞానాదేవతు కైవల్యం. అది చూసి సంసారోత్తరణే జంతోః ఉపాయో జ్ఞానమేవ హి తపోదానం తదా తీర్థం అనుపాయా ప్రకీర్తితాః తత్తావద్ దుఃఖమోక్షార్థం జనస్యాస్య హతాత్మనః ప్రత్యగ్రం తరణోపాయం ఆశు ప్రకటయామ్యహం. ఇంకా తపోదాన తీర్థ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తపస్సు, దానము, తీర్థము ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సంపూర్ణమైనటువంటి దుఃఖాన్ని తొలగించి శాశ్వత సుఖాన్ని ఇచ్చేవి కావు.
తత్తావత్ దుఃఖమోక్షార్థం జనస్యాస్య హతాత్మనః ప్రత్యగ్రం తరుణోపాయం ఆశు ప్రకటయామ్యహం. ఈ వీళ్ళందరూ కూడా తరించడానికి కొరకు నేను ఒక మార్గాన్ని నేను వెల్లడిస్తాను అని ఆయన కూర్చొని కష్టం సంసార నామాయం దోష కథమిహాగతః ఇది చింతితవానంతస్తూష్ణీమేవ వ్యవస్థితః. ఈ అసలు సంసార దోషం ఎందుకు వచ్చింది అసలు? ఇప్పుడు నా సృష్టి నేను ఇప్పుడు కదా చేస్తున్నాను. మొదటిసారి ఎందుకు దుఃఖం వచ్చింది? సంసార దోషం ఎందుకు వచ్చింది మొదటిసారి? మొదట్లోనే రాకూడదు కదా. అంటే ఇది నేను చేసింది మొదటి సృష్టి కాదు. ఇప్పుడు అలాంటి బ్రహ్మలు ఎంతమంది అయ్యారు అక్కడ? అంటే కేవలం ఇక్కడ ఈ భూత భౌతిక సృష్టి మాత్రమే నేను చేశాను. నేను ఆ భూత భౌతిక సృష్టిలో ఈ జీవత్వం అనేటువంటిది అది అనాదిగా వస్తుంది. అది ఇవాళేదో నేను కొత్తగా చేసింది కాదు అని అనుకొని అథాభ్యదాత్ సమాం తాతః పుత్ర కిం దుఃఖమానసి దుఃఖోపగాతం మాం పృచ్ఛా సుఖీ నిత్యం భవిష్యసి. ఇప్పుడు ఇది బ్రహ్మగారు వశిష్ఠుల వారికి ఉపదేశం చేసినట్టుగా ఉంటుంది కదా. తథాభ్యధాత్ సమాం తాతః పుత్ర కిం దుఃఖమానసి. అయితే బ్రహ్మగారు వశిష్ఠ సంవాదంగా ఆయన ఎలా చెప్తున్నా, నేను నువ్వెందుకు దుఃఖపడుతున్నావు అని చెప్పేసి ఆయన నన్ను అడిగారు. దుఃఖ నివారణ నువ్వు ప్రశ్నిస్తే దుఃఖోపఘాతం మాం పృచ్ఛ సుఖీ నిత్యం భవిష్యసి. నువ్వు నన్ను ప్రశ్నిస్తే నేను నీకు జవాబు చెప్పగలను, నువ్వు దాంతో సుఖాన్ని పొందగలవు. తతః పృష్టః స భగవాన్ మయా సకల లోకకృత్ హేమ పద్మదళస్థేన సంసార వ్యాధి భేషజం. ఇప్పుడు తానొక్కడే దుఃఖించలేదు. ఇప్పుడు వశిష్ఠుల వారి యొక్క సృష్టి ఎప్పుడు జరిగింది? ఆదౌ వశిష్ఠ అని ఉంది. సృష్టికి మొదట్లోనే వశిష్ఠాదులందరూ కూడా సృష్టికి అప్పటి నుంచే ఉన్నారు వాళ్ళు. మరి రాముడి దగ్గర కూడా ఉన్నారు అంటే వాళ్ళు ఎప్పుడెప్పుడు ప్రకటన అవ్వాలో, ఎప్పుడెప్పుడు వారి ఉపదేశాలు వినే యోగ్యత ఉన్న వాళ్ళు ఈ భూమి మీద ఉంటారు అని అనుకుంటారో అప్పుడు మాత్రమే వాళ్ళు ప్రకటన అవుతారు. లేకపోతే వాళ్ళు ప్రకటన అవ్వరు. వశిష్ఠుల వారు బ్రహ్మగారు దుఃఖిస్తున్నది చూసి వశిష్ఠుల వారు దుఃఖిస్తే అప్పుడు వశిష్ఠుల వారు వారిని చూసి బ్రహ్మగారు నువ్వెందుకు దుఃఖిస్తున్నావు, అసలు సుఖం దేని వల్ల వస్తుందో ఆ ప్రశ్న నువ్వు నేను దానికి జవాబు చెప్తాను అనగానే కథం నాథ మహాదుఃఖమయ సంసారాగతః కథం చ క్షీయతే జంతోః ఇది పృష్టేన తేన మే తజ్ఞానం సుబహు ప్రోక్తం యజ్ఞాత్వా పావనం పరం అహం పితురభిప్రాయః కిల అధికైవ స్థితః. కథం నాథ దుఃఖమయ సంసారః ఆగతః. ఈ దుఃఖమైనటువంటి సంసారం ఎలా వచ్చింది? కథం చ క్షీయతే, ఎలా ఇది నశిస్తుంది? జంతోః మనుష్యులకి, జీవులకి, అందరికీ, అయితే జంతువులకి అంటే పశువులకి, అందరికీ దుఃఖమే అండి. ఎవరి దుఃఖం వాళ్ళకుండానే ఉంది. దుఃఖం లేకుండా ఏ జీవుడు లేడు. ఒకడికి డబ్బు ఎక్కువ దుఃఖం అయితే ఒకడికి డబ్బు లేక అభావంతో దుఃఖం, ఒకడికి తిండి ఎక్కువ దుఃఖం అయితే ఒకడికి తిండి లేక దుఃఖం. భోజన విషయంలో ఏది తినాలో తెలియక దుఃఖపడేవాడు ఒకటైతే, ఏదైనా సరే దొరికితే కడుపు నింపుకుంటానని దుఃఖపడేవాడు ఒకడు. వాడికి ఇంట్లో అన్ని పదార్థాలు ఉన్నాయి, చేసి పెట్టేవాళ్ళు లేరు. చేసి పెట్టేవాళ్ళు అన్ని ఉన్నారు, ఇంట్లో పదార్థాలు లేవు. ఇంట్లో పదార్థాలు అన్ని ఉన్నాయి, చేసి పెట్టేవాళ్ళు ఉన్నారు, కానీ డాక్టర్ ఉప్పు ఇంకా చెప్పేశారు, ఉప్పు తింటే పైత్యం, పప్పు తింటే పడిశమని అన్నారు. ఏం తినాలో తెలియదు.
ఏది తిన్నా షుగర్ పెరిగిపోతుంది, ఏది తిన్నా బీపీ పెరిగిపోతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు ఫుడ్ కంట్రోల్ చేయాలి అంటాడు. భోజనం మానేసి ఇప్పటికి 4 రోజులైంది, ఇంకేం కంట్రోల్ చేయమంటారు? అన్ని అన్ని మానేశాను. తీపి తింటే షుగర్ పెరుగుతుంది, ఉప్పు తింటే బీపీ పెరుగుతుంది, కారం తింటే అల్సర్ పెరుగుతుంది. సరిగ్గా భోజనం చేస్తే చచ్చిపోతాడు, భోజనం చేయకుండా చచ్చిపోతాడు. దుఃఖం ఎట్లా ఉంది చూడండి. తెలియదు సినిమాలు కోటా శ్రీనివాసరావు చూసి వెంకటేష్ అంటాడు, నీకు ఎందుకురా ఆస్తి, నీ ఒంట్లో ఉన్న రోగాలన్నీ నీకే ఉన్నాయి, షుగరు, బీపీ, అల్సర్. తీపి తింటే షుగర్ ఎక్కువ చచ్చిపోతావు, ఉప్పు తింటే బీపీ ఎక్కువ చచ్చిపోతావు, కారం తింటే అల్సర్లు ఎక్కువ, అల్సర్లు పగిలి చచ్చిపోతావు. సరిగ్గా భోజనం చేస్తే చచ్చిపోతావు కదా, నీకు ఎందుకు ఆస్తి అంటాడు. ఎంతమంది పరిస్థితి అట్లాగే ఉంది. కరెక్ట్ గా భోజనం చేస్తే చచ్చిపోతారు. ఇట్లా ఉంది. ఇంకేం అవసరం లేదు, వాడికి విషయం అవసరం లేదు, ఏం అవసరం లేదు. సరే, ఇది దుఃఖం ఏదో విధంగా దుఃఖం అయితే ఉండనే ఉందండి. మనం ఏమనుకుంటున్నాం అంటే డబ్బు ఉంటే ఇంకా దుఃఖం ఉండదు. అట్లా ఏమీ లేదు. డబ్బు లేని వాడు ఉన్నంత సంతోషంగా కూడా డబ్బు ఉన్నవాడు ఉండట్లేదు. ఈ రోజుల్లో అన్నిటికీ డబ్బు కావాలి కదండి, కావాలి, లేదనట్లేదు. కానీ మా అందరికీ తెలిసిన విషయం, దాని గురించి ఎక్కువగా మాట్లాడదు. ఐశ్వర్యంతో వచ్చేటువంటి దుఃఖాలు చాలానే ఉన్నాయి. అయితే ఇది ఈ ఈ దుఃఖం శాశ్వతంగా పోవడానికి తజ్ఞానం సుబహు ప్రోక్తం యజ్ఞాత్వా పావనం పరం అహం పితూర్ అభిప్రాయ కిలాదిక ఇవ స్థితః. ఆయన ఉపదేశించినటువంటి తత్వజ్ఞానాన్ని విని ఇంత మాత్రం చెప్పలేదు, ఇంకా చాలా చెప్పారు. స్టార్టింగ్ 2 చెప్పేస్తున్నాడు. ఆయన ఇచ్చినటువంటి జ్ఞానాన్ని విని ఆయన కంటే అధికమైనటువంటి పరిపూర్ణ స్వభావంలో నేనున్నాను, అధిక ఇవ స్థితః. తతో విదిత వేద్యం మాం నిజాం ప్రకృతిమాస్థితం సౌవాచ జగత్కర్త వక్త సకల కారణం. విదిత వేద్యం, నేను బాగా తెలుసుకున్నటువంటి నన్ను, నిజాం ప్రకృతిమాస్థితం, స్వస్వరూపాన్ని పొందినటువంటి నన్ను, సకల కారణం, సకల కారణకర్త అయినటువంటి ఆ జగత్కర్త ఇలా చెప్పాడు. ఏమన్నాడు అంటే, శాపేనాగ్నపదం నీత్వా పృచ్ఛకస్థం మయా కృతః పుత్రాస్య జ్ఞానసారస్య సమస్త జనసిద్ధయే. ఇప్పుడు అందరికీ ఈ జ్ఞానం ఉపయోగపడాలి అనేటువంటి ఉద్దేశంతోనే నేను నిన్ను శపించి మూర్ఖుడు అయ్యేలాగా చేసి నిన్ను నీ చేత ఈ ప్రశ్నలు అడిగింపజేశాను. ఇదానీం శాంతశాపస్త్వం పరం బోధం ఉపాగతః సంస్థితోహం ఆత్మా అకనకం కనకాదివత్. ఇప్పుడు నువ్వు శాంత శాపుడివి, ఆ శాపం నిన్ను వదిలేసింది. పరంబోధం ఉపాగతః, నీకు ఉత్కృష్టమైనటువంటి జ్ఞానము కలిగింది. సంస్థితోహం ఇవ ఏకాత్మా కనకం, నువ్వు సంస్థిత అహం ఏకాత్ముడిగా, అంటే అంతటా ఒకే ఆత్మని దర్శించేవాడివి నువ్వు అయ్యావు. ఇప్పుడు అకనకం కనకాదివత్, బంగారం కానిది బంగారం అయ్యేట్టుగా ఉంది. అదే నేను మధ్యలో చాలా శ్లోకాలు స్కిప్ చేశాను, ఎవరికి చెప్పలేదు, క్షమించాలి. మళ్ళీ ఒక బ్రహ్మగారు తరుణోపాయం ప్రకటయామ్యహం అని అనుకున్నప్పుడు, ఇది సంచింత్య భగవాన్ బ్రహ్మ కమల సంస్థిత మనసా పరిసంకల్ప్య మాం ఉత్పాదితవాని ఇమం. నన్ను ఆయన సృష్టి చేశారు అని మాత్రం చెప్పుకున్నాం, కానీ తర్వాత కుతోపి ఉత్పన్న ఎందుకు ఈ శాపం వచ్చింది అంటే, ఆయన కుతోపి ఉత్పన్న ఏవాశు తతోహం సముపస్థిత పితుస్తస్య పునఃశీఘ్రం ఊర్మిరూర్మేహే ఇవానఘ.
ఎక్కడో పుట్టినటువంటి తరంగం తరంగాన్ని చేరినట్టు ఊర్మిరివ అన్నట్టుగా అనిర్వచనీయమైనటువంటి మాయ వల్ల పుట్టినటువంటి నేను ఆయన బ్రహ్మ దగ్గరికి నేను వెళ్ళి చేరాను. కమండులు ధరోనాథ సకమండుల నామయ సాక్షమాలం న ప్రణమ్య అభివాదిత. నేను అభివాదన చేయించాను ఆయనతో. ఆ కమండల సహితమైనటువంటి జపమాల కమండల శోభితుడైనటువంటి బ్రహ్మను చూసి నేను అభివాదన చేయించాను. ఏహి పుత్రేతి మాముక్త్వా స స్వాజ్యస్యోత్తరదలే శుక్లాభ్రైవ శీతాంశు యోజయామాస పాణినా. రా వత్సా రా పుత్ర రా అని చెప్పేసి ఆయన పద్మాసనంలో ఉత్తరధరణంలో నన్ను ఆయన కూర్చోబెట్టాడు. మృగకృత్తి పరిధాను మృగకృత్తి నిజాంబరం మామువాచ పితా బ్రహ్మ సుహంస సారసంయథ. తన హంస సారసాలకి తమ అభిప్రాయం చెప్పేట్టుగా హంస సారసం యథ హంసము సారసాలకి ఎలాగైతే చెప్తుందో అలా అయినా కృష్ణాజినాన్ని ధరించినటువంటి నాతో కృష్ణాజినధారి అయినటువంటి బ్రహ్మ ఇలా చెప్పాడు. ఇద్దరు ఒకేలాగా ఉన్నారు. ముహూర్త మాత్రం తే పుత్ర చేతో వానరచంచలం అజ్ఞానం అభ్యావిశతు శశధరం యథ. అప్పుడు ఆయన చూసి వశిష్ఠుడిని, ఇప్పుడు శాపం వల్ల ఇది వచ్చిందన్న, ఏం శాపము అంటే ముహూర్త కాలము నీ మనస్సు కోతిలాగా చంచలంగా అయిపోనిగాక, చంద్రుడి వలె మచ్చలాగా అని. ఇది తేనాశు శప్త సన్ విచార సమనంతరం అహం విస్మృతవాన్ సర్వం స్వరూపం అమలం కిల. తాహం అప్పుడు నేను దీనత్వాన్ని పొంది ఏంటిది అని అడిగితే, ఎందుకు ఈ కష్టమంతా వచ్చింది అని అడిగితే, అప్పుడు ఆయన నాకంతా ఉద్బోధించి అప్పుడు నన్ను శాపం నుంచి విముక్తుని చేసి గచ్చ ఇదానీం మహీపృష్ఠే జంబుద్వీపాంతర స్థితం సాధో భారత వర్షంతో లోకానుగ్రహ హేతుం. ఇప్పుడు నువ్వు భారత వర్షానికి వెళ్ళు. ఇప్పుడు వశిష్ఠుల వారికి శాపం ఎందుకు వచ్చింది అనే విషయం అర్థమైందిగా. అంటే అర్థమైంది. తత్ర క్రియాకాండవర పరాస్త్వయా పుత్రమహాధియ ఉపదేశ్యాః క్రియాకాండ క్రమశాలిన విరక్త చిత్తాశ్చ తథా మహాప్రాజ్ఞా విచారిణః ఉపదేశాస్త్వయా సాధో జ్ఞానేన ఆనందదాయిన. ఎవరైతే కర్మరతులకు క్రియాకాండని ఉపదేశించు, ఎవరైతే విరక్త చిత్తులు ఉంటారో ప్రాజ్ఞులు ఉంటారో వాళ్ళకి జ్ఞానాన్ని ఉపదేశించు అని నన్ను. ఇది తేన నియుక్తోహం పిత్రా కమలయోనిన ఇహరాఘవతిష్టామి యావద్భూత పరంపర. బ్రహ్మదేవుడు నాకు ఇలా ఉపదేశించాడు కాబట్టే అధికారి ఎలా అధికారి ఉన్నాడో అలా అధికారి అయిన వాడికి నేను అలాగే ఉపదేశిస్తున్నాను. కర్తవ్యమస్తి నమమేహ హి కించదేవ స్థాతవ్యమిత్యతిమనా భువి సంస్థితోస్మి సంశాంతయా సతత సుప్తధియేహ వృత్యా కార్యం కరోమి నచ కించిదహం కరోమి. నాకు కర్తవ్యం ఏదీ లేదు. స్థాతవ్యం ఇది అతిమనా భువి సంస్థితోస్మి, ఏదో ఉండాలి అని ఉంటున్నానంతే. అతిమనాహ సంశాంతయా సతత సుప్తధియేహ వృత్యా. కార్యం కరోమి నచ కించిదహం కరోమి. నేను ఏ పని చేయట్లేదు. అహంకారానికి లోబడి నేను ఏ పని చేయట్లేదు. ఎవరు నా దగ్గరికి వస్తున్నా అంటే మీరు ఎందుకు ప్రచారం చేయరు? ఇప్పుడు వశిష్ఠుడు ఉన్నాడు, జ్ఞాన మార్గం ఉంది, మీరు వెళ్ళి అందరికీ ప్రచారం చేయవచ్చు కదా. అంటే ప్రచారం చేయవలసిన అవసరం లేదు.
దశమ సర్గ. ఇప్పుడు ఈ మాట చెప్పంగానే వశిష్ఠుల వారు వశిష్ఠోవాచ ఏతత్తే గతితం సర్వం జ్ఞానావతరణం భువి. జ్ఞానం ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి ప్రారంభమైనటువంటిది నేను చెప్తున్నాను. మయా స్వమీహితం చైవ కమలోద్భవ చేష్టితం. ఏతత్తే కథితం సర్వం గురుగారు జ్ఞానావతరణం. చెప్పండి. దీని తర్వాత నుంచి శ్లోకాలు లేనట్టున్నాయి గురుగారు. ఇది కనబట్లేదు, స్క్రీన్ లేదండి. అక్కడి నుంచి చెయ్యాలండి. దశమ సర్గ వరకు అయ్యిందిగా. అలాగే గురుగారు. నేను మిగతా శ్లోకాలు చేస్తాను. అలాగే. నిన్ననే చెప్పింటే బాగుంది, నేను మర్చిపోయాను. నేను చేస్తాను. సరే, అయితే ఈ రోజుకి ఇక్కడికి ఆపుకుందామండి. మళ్ళీ రేపు మనం ఈ రోజు ఎక్కువసేపు జరగలేదు పాఠం, ఈ సర్గ పూర్తి అయింది. ఏమన్నా ప్రశ్నలు ఉంటే ఇప్పుడు ఇవాళ ప్రశ్న ఉత్తరీయ పెట్టుకుందాం. ఇంకా ఏమన్నా ఇంతవరకు చెప్పిన విషయాల్లో ఏమన్నా మీకు ఇంకా సంశయం ఉన్నది ఏమన్నా ఉందా? గురుగారు ఇందాక మీరు చెప్పినట్టు బ్రహ్మగారు సృష్టి చేసినప్పుడు దుఃఖం లేదు, కానీ ఆ చేసుకున్న కర్మల వల్ల ఈ దుఃఖం అంతా వచ్చింది అలా అనుకోవాలా గురుగారు? లేదండి, మేము ఇందాక బ్రహ్మగారు సృష్టి చేసినప్పుడు ఆయన భూత భౌతిక సృష్టి మాత్రమే చేశాను, ఇది ఎప్పటి నుంచో వస్తుంది, కానీ ఈ దుఃఖం అనేది కర్మల వల్ల, ఎవరికి వాళ్ళు చేసుకున్న కర్మల వల్ల ఈ దుఃఖం వచ్చింది అని అలా తీసుకోవచ్చా? అక్కడ ఎవరికి వశిష్ఠుల వారికి వచ్చిన దుఃఖం గురించి అడుగుతున్నారా, బ్రహ్మగారికి వచ్చిన వాళ్ళ దుఃఖం? లేదు గురువు గారు, మొదట బ్రహ్మగారు సృష్టి మొదట చేసినప్పుడు ఆ బ్రహ్మగారు అనుకుంటారు కదా, నేను ఇప్పుడే కదా సృష్టి చేశాను, మరి వీళ్ళకి ఎందుకు ఇంత దుఃఖం వచ్చింది అని అనుకున్నప్పుడు అంటే ఆయనకి తర్వాత ఆయన రియలైజ్ అయిన విషయం ఏంటి రియలైజ్ అంటే, అవుతాడు కదా, ఇది అదే నేను చేసినట్టు ఇది మొదటి సృష్టి కాదు, ఇది కాదు. అవును, ఇంతకు ముందు అంటే already ఎప్పటి నుంచో చేసుకుంటూ వస్తున్నవి కర్మలు, వాటి వల్ల వచ్చిన దుఃఖాలే, కానీ ఇది ఇప్పుడు ఏదో కొత్తగా ఊరికే వచ్చింది కారణం కాదు. లేకుండా వచ్చిన దుఃఖాలు కాదు. కాదు. ఓకే. గురుగారు ఇంకోటి, వశిష్ఠుల వారికి శాపం ఇచ్చారు అన్నారు కదా, అంటే ఒక నిమిషం మనసు కోతిలాగా ఎప్పుడో ఆయన అవ్వాలి. జ్ఞాన మార్గం తెలుసుకున్నారండి. ఈయన వశిష్ఠుల వారిని సృష్టి చేశారు. సృష్టి చేసిన ఆయన అంటే ఎలాంటి సమయంలో సృష్టి జరిగింది? వశిష్ఠుల వారిది మొట్టమొదటి సృష్టి చేశారు కదా ఆయన. ఆయన జ్ఞానావస్థలో ఉన్నప్పుడు సృష్టి జరిగింది కాబట్టి ఈయన జ్ఞాన స్వరూపులుగా వచ్చేసారు ఇక్కడ. ఆయనకి ఏమీ చింత లేదు అక్కడ. భూమండలం అంతకుముందే సృష్టి చేశారు ఆయన్ని. అయితే ఈయన తపస్సు చేసుకొని ఈయన కూడా అంతే జ్ఞాన స్వరూపులుగా ఉన్నారు కదా. ఇప్పుడు ఎవరి ద్వారా నేను ఇవన్నీ ప్రచారం చేయాలి అంటే వశిష్ఠుల వారి ద్వారా చేయాలి. కానీ ఆయన ఏమో మొట్టమొదలుగా సృష్టి అయినటువంటి వారు, ఆయన జ్ఞాన స్వరూపులుగానే ఉన్నారు. ఉపదేశం చెయ్యాలి అంటే మొదలు వింటే కదండి ఉపదేశం చేయడానికి అవుతుంది. అవును, అవును. మీరు ఇక్కడ మరి దానికి శాపం ఎందుకు ఇవ్వటం గురుగారు? ఆయన మొదలు ఇప్పుడు ఈ ప్రపంచాన్ని చూస్తేనే కదండి అప్పుడు దీంట్లో ఏదో దుఃఖం ఉంది అని ఆయనకు తెలియాలి. ఆయనకు దాని మీద దృష్టే లేదు. నువ్వు ఒక క్షణం కోతిలాగా నీ మనసు చంచలం అయిపోయి అప్పుడు అంటే ఆయన అంతవరకు బ్రహ్మలో బ్రహ్మానందంలో ఉన్నవాడు ఒక్కసారి సంసారం చూసి అయ్యో మనుషులందరూ ఇంత దుఃఖాన్ని అనుభవిస్తున్నారా అని అప్పుడు ఆయన అనిపించినప్పుడు ఈ దుఃఖం ఎలా పోతుంది అని అడిగితే అప్పుడు చెప్పారు. అంటే ఉపదేశం కొరకు మాత్రమే ఆయనకి ఆ శాపం ఇచ్చి ఆయన ద్వారా అడిగించి లోకానికి జ్ఞానాన్ని అందించారు. అంతే, అడిగితే కదండి. ఇప్పుడు అర్జునుడు కృష్ణుడితో కలిసి క్రికెట్ ఫుట్బాల్ అని ఆడుకున్నారు. వాళ్ళు అన్ని ఆటలు ఆడుకున్నారు. క్రికెట్ అని క్రికెట్ పేరుతో ఆడుకోండి, వేరే ఏదైనా పేరుతో ఆడుకోండి. ఎప్పుడూ అర్జునుడు అడగలేదు కదా కృష్ణుడు గొప్పవాడు అని ఉంది. ఆయన మమ్మల్ని నారాయణుడు అవన్నీ తెలుసు. కానీ
ఆయన్ని అడిగి ఏదైనా జ్ఞానం తెలుసుకోవాలని అనుకోలేదు కదండి. శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం అని అన్నాడు. ఎప్పుడన్నాడో అప్పుడే కదండి కృష్ణుడు ఉపదేశం చేశాడు. అవును అవును ఆ, ఎక్కడైనా ఉపదేశం ప్రశ్న ఉంటేనే ఉపదేశం కదండి. అవును అంటే కానీ దానికి శాపం ఎందుకు ఇవ్వాలి, వేరేలా కూడా చేయొచ్చు కదా అని అలా అనిపించింది, అందుకనే అని అడిగాను గురుగారు. ఇప్పుడు ఆ, ఆ, శాపం ఎందుకు ఇవ్వాలి, వేరే ఇంకెలా చేస్తాం ఆయనకి? అసలు లోకం మీద దృష్టి రావాలి అంటే ఏం చేయాలి? అంటే శాపం అంటే అసలు పెద్ద ఆయన శాపం ఏమి ఏం కాదు. చేయలేదు కదా. అవును కానీ ఒక్కసారి ఆయన ఏం తప్పు చేయలేదు కదా, ఏమి చేయకుండా ఆయన తప్పేమీ లేదండి. బ్రహ్మజ్ఞానంలో ఇప్పుడు ఉన్నారు. కొన్నిసార్లు శాపాలన్నీ కూడా ఓ మహత్ ఉమ్, కార్యాన్ని ఉద్దేశించే శాపాలు ఉంటాయి. ఓకే అది. ఉమ్, ఇప్పుడు రామావతారం రావాలి కాబట్టి దుర్వాసుల శాపం అక్కడ. ఉమ్, అర్థం గురుగారు. రా- ఆ, రామావతారం ఎక్కడి నుంచి అండి? ఆ, జయ విజయులకి శాపం ఆ, జయ విజయులకి శాపం ఇచ్చింది ఆయన్నే, దుర్వాసులే. వాళ్ళని రాక్షసులాగా పుట్టమని, ఆ రాక్షసుని సంహరించడానికి మళ్ళీ విష్ణుమూర్తికి శాపం ఇచ్చింది ఆయన్నే. సో విష్ణుమూర్తి దాన్ని శాపంగా తీసుకున్నారా అండి శ్రీ మహావిష్ణువు? లేదు, లోక కళ్యాణార్థం అవును. నడుస్తూ ఉంటాయి అంతే. ఉమ్, ఉమ్, అప్పుడు బృంద శాపం ఇచ్చింది, నువ్వు ఓకే. కఠినాత్ముడు నువ్వు, అందుకే నువ్వు రాయిలాగా అయిపో. విష్ణుమూర్తిని రాయిలాగా అయిపో అన్నందుకే కదండి మనం సాలగ్రామాన్ని పూజ చేసుకోగలుగుతున్నాం. అవును ఎప్పుడైతే బృంద ఇలా శాపం ఇచ్చిందో ఆవిడకు మళ్ళీ ప్రతి శాపం, నువ్వు చెట్టులాగా అయిపో, అందుకే తులసి పూజ చేసుకోగలుగుతున్నాంగా. ఈ శాపాలు కొన్ని ఎలా అవును ఉంటాయంటే ఆ, అవి దీని కొరకు కూడా ఉంటాయి, ఉమ్, లోక కళ్యాణం కోసం. లోక కళ్యాణం కొరకు కూడా ఉంటాయి. ఉమ్. ఇంకేమైనా ప్రశ్న ఉందండి? ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయని అంటారు? సరే, అయితే మళ్ళీ మనం రేపు పాఠంలో ఏకాదశి సర్గం నుంచి మనం చెప్తామండి. అలాగే గురుగారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంస్కృతం మే ప్రియా భాషా సంస్కృతం చింతయామ్యహం సంస్కృతేన సదా వచ్మి సంస్కృతాయ చ జీవనం సంస్కృతాన్మే స్థితం సర్వం సంస్కృతస్య ప్రతి సదా సంస్కృతే మే దృఢా భక్తి హే సంస్కృత నమోస్తుతే. శివాయ గురవే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ కాశీ విశ్వనాథాయ నమః శివాయ. శ్రీమాత్రే నమః.